ఈరేనా చీచి స్వాములు? మూర్ఖ, మా చిదంబర చిన్మయానంద స్వాముల వారిని పట్టుకుని చీచి స్వామి పోపో స్వామి అంటావా? బుద్ధి లేదు. శిష్య సదాజప, భక్తులు భగవంతుడిని 1000 రకాలుగా పిలుచుకుంటారా. శ్రీకృష్ణుని భక్తులు హరే కృష్ణ అంటారు. మిత్రులు ఒరే కృష్ణ అంటారు. అంత మాత్రం చేత భక్తితత్వానికి లోపం రాదురా. ఆహా, ఏమి తత్వబోధం చేశారు స్వామి. దండాలు స్వామి. నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుంపనాశనం అయిపోండి. గురుగారు, స్వామి స్వామి, ఏమి తమరికి రివర్స్ ఆశీర్వాద బలం ఎలా వచ్చింది స్వామి? నేను తలకిందులుగా తపస్సు చేస్తూ ఉండగా తలకోనలో ఉన్న మా గుగ్గురు మొలతాడు మహర్షి గారు నన్ను ఆశీర్వదించడం జరిగిందిరా. వారు 570 సంవత్సరాలు జీవించారంటారు కదా, అది నిజమేనా స్వామి? ఆ సత్యాన్ని శంకించే అర్హత నాకు లేదురా. వారికి 379 సంవత్సరాలు మాత్రమే సేవ చేసుకునే అదృష్టం నాకు లభించిందిరా శిష్య. మనల్ని చూసి చూడనట్టు వెళుతున్నది ఆ పుల్లయ్య గాడేనా? అవును స్వామి. ఆ ముక్కు పుడక మూర్ఖునిటి పిలు. పుల్లయ్య, ఎవలాలు? ఓ పుల్లయ్య, నిన్నే గురుగారు పిలుస్తారు, రావయ్యా. ఏడు స్వామి? ఏమిరా, నన్ను చూసి కూడా నమస్కారం పెట్టకుండా, సంస్కారం లేకుండా చుట్ట కూడా కలుస్తావా అహంకారి మూర్ఖ? ఏదో అర్జెంట్ పనుండి చూడకుండా వెళ్ళిపోతున్నానండి. అంత మాత్రానికే కోపం పెట్టండి. ఇప్పుడు పెట్టమన్నారు కాబట్టి పెడుతున్నానండి. నమస్కారం. ఆహా, నువ్వు హాయిగా వర్ధిల్లు, చల్లగా వర్ధిల్లు, క్షేమంగా 100 ఏళ్ళు వర్ధిల్లు. మన దీవెన ఫలించిందిరా శిష్య. అన్నయ్య, కన్నయ్య, అన్నయ్య, కన్నయ్య, కన్నయ్య, ఏమిటన్నయ్య ఇలా చిక్కిపోయావు? బిజినెస్ లో బిజీ ఎక్కువై బాడీ ఇలా బీడీలా అయిపోయింది తమ్ముడు. తలకోనలో మొలతాడు మహర్షి స్వామి ఎలా ఉన్నారు? నా కల్లోకి వస్తున్నారా? చీచి స్వాముల వారు నమస్కారం. నన్ను ఆశీర్వదించండి. భక్త, నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, దుప్పనాశనం అయిపో. ఏయ్, తమ్ముడు దీవించమంటే నాశనం అయిపో అంటావు, బుద్ధి లేదా? జుట్టు మూర్ఖుడు, అజ్ఞాని. స్వామి, ఈయన మా అన్నయ్య, పేరు పున్నయ్య. నన్ను చూడటానికి పట్నం నుంచి వచ్చారు. ఆయన్ని ఆశీర్వదించండి. శిష్య, ఈ పున్నయ్యనబడే అన్నయ్య గుండయ్యనుగులా కనిపిస్తున్నాడు. ఈ కన్నయ్యనబడే తమ్మయ్య బొత్తిగా పినుగులా కనిపిస్తున్నాడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములేనంటావా? అనుమానమే స్వామి. నాకు సొంత అన్నయ్య కాదండి, వేలు పిలిచిన అన్నయ్య. వేలు మాత్రం ఎందుకు విడిచేసినట్టు? ఇంకేం విడవాలో చేతకాక శిష్య మూర్ఖ, నోర్మోయ్. ఆశీర్వదించండి. పున్నయ్య, నువ్వు కూడా నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, దుంపనాశనం అయిపో. ఒరే కృష్ణ. తమ్ముడు, వాడు నాశనం అయిపో అంటా ఉంటే దండ పెట్టి దీవించమంటావు, నీకు బుద్ధి లేదా? అన్నయ్య, ఆయన పేరు చీచి స్వామి. ఆయన మనల్ని నాశనం అయిపో అంటే మనం బాగుపడతాం. బాగుండు అంటే నాశనం అయిపోతారా అనే ఈ ఊళ్ళో అందరు నమ్మకం. అందుకే ఆయన చేత తిట్టించుకుని మరీ బహుమానాలు ఇస్తుంటారు. జనం అమాయకత్వాన్ని పోగొడతాను. వాడు ఒట్టి ఫ్రాడ్. వాడికి బుద్ధి చెప్పకుండా వదలను. వద్దన్నయ్య, నా మాట విను. నీ మాట విన్ను, వాడి మాట విన్ను, వాడిని వదలను. అంతు తేల్చు. అన్నయ్య, ఏయ్! ఛీ! నీ మోసాలింతటితో ఆపే. నా మీదే ఏకవచన ప్రయోగం చేస్తావురా జుట్టు మూర్ఖ. ఇంకాసేపు ఉంటే నన్ను ఒరేని పిలిచేటట్టున్నావు. ఏయ్! నిన్ను ఒరేయని పిలవటానికి ఇంకా సేపురా. ఇప్పుడే పిలుస్తాను. ఒరేయ్! నువ్వు నాశనం అయిపో అంటే బాగుంటారట, నువ్వు చల్లగా ఉండు అంటే నాశనం అయిపోతారంట. ఎవరికి రా కథలు వినిపిస్తావు? సదాజప, మధ్యాహ్న భోజన పథకం గురించి ఒకానొక ప్రభుత్వం మన దగ్గరికి వచ్చినప్పుడు పథకం చల్లగా వర్ధిల్లాలని దీవించాం. అప్పుడు ఏమైందిరా? ఆ పథకం వారం రోజులకే రద్దు అయిపోయింది. రౌడీలు, గూండాలు ఎన్నికల్లో నిలబడుతున్నప్పుడు ఆశీర్వదించమని మన దగ్గరికి వచ్చినప్పుడు సర్వనాశనం అయిపోవాలని ఆశీర్వదించాం. అప్పుడేమైందిరా? బంపర్ మెజారిటీతో గెలిచి పదవులు సంపాదించుకున్నారు. గ్రహించరా మూర్ఖ. నోరు ముయ్యరా. షటప్. నీకే గనక శక్తి ఉంటే నన్ను చెప్పించి చూద్దాం నీ కెపాసిటీ. నాకు గుడ్లు వ్యాపారం ఉంది, బట్టల వ్యాపారం ఉంది, సారా వ్యాపారం ఉంది. నీ వల్ల ఏమవుతుందో అది చేసి చూపించు. బస్తీ మిస్సవాల్. జై తలకోన మొలతాడు మహర్షి. నేనే కనుక నీకు నిజమైన శిష్యరత్నాన్నైతే గున్నయ్యనుగు లాంటి ఈ పున్నయ్య చేసే 3 వ్యాపారాలు ముచ్చటగా వర్ధిల్లాలి. 24 గంటలకి ఓ గుడ్డు పెట్టే కోడి ఇక నుంచి 24 గుడ్లు పెట్టాలి. గోచీలు పెట్టుకు తిరిగే సాధువులు కూడా వీడు దుకాణానికి వెళ్లి సఫారీ సుట్టు వేసుకుని బయటికి రావాలి. చంటి పిల్లలు కూడా పాకుతూ వీడి దుకాణానికి వచ్చి పీపాల కొద్దీ సారా తాగాలి. వీడి వ్యాపారాలన్నీ చల్లగా
హాయిగా వర్ధిల్లాలి. గురువుగారు చెప్పిన అభివృద్ధి జరగడానికి ఒక్క నెల మాత్రమే టైం. ఛాలెంజ్. మీ మేనత్త కొడుకు బుల్లిబాబును పెళ్లి చేసుకోవడం నీకు సుతరాము ఇష్టం లేదంటావు. అవును స్వామి. ఒకవేళ బలవంతంగా నీ బంధువులు పెళ్లి చేసిన పెళ్లిపేటల మీద ఆ పెళ్లి కొడుకు పీక నలిపి చంపేస్తానంటావు. ఆ మాట నేను అనలేదు గాని ఆ ఐడియా బానే ఉన్నట్టు ఉంది స్వామి. చూడు తల్లి, దశరథరామయ్య గారి కొడుకును పెళ్లి చేసుకునే ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మధ్యలో ఇలాంటి మర్డర్ ప్రోగ్రాం పెట్టుకున్నావంటే నువ్వు అత్తవారింటికి వెళ్ళావు, సరాసరి సెంట్రల్ జైలుకి వెళతావు. అలాంటి గొడవలు ఏం లేకుండా ఈ గండం గట్టెక్కిటట్టు ఓ ఉపాయం చెప్పండి స్వామి. భయపడకే అమాయకురాల. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేనందువల్ల ఎన్జిఓలకు జీతం అందకపోవచ్చు, కానీ ఈ చీచీ స్వామి దగ్గరికి ఐడియాల కోసం వచ్చిన వాళ్లకు తప్పకుండా ఐడియాలు అందిస్తాడు. మీ నాన్న ఇందాకే మీ ఇద్దరి జాతకాలు తీసుకొచ్చి నాకు ఇచ్చాడు ముహూర్తాలు పెట్టమని. నేను వీటి సంగతి చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళరండి. వస్తాను స్వామి. ఒక్క క్షణం ఆగు. నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, దుంపనాశనం అయిపో. ఓ పాపా పాపా, నీ పేరేమిటి పాపా? పేరంటాలు. చూడు పేరంటాలు పాప, నీకేమైనా తగులు తంటాలు వస్తే నాతో మనవి చేసుకో, నేను నిన్ను ఆశీర్వదించేస్తానే. ఏరా శిష్యమూర్ఖ, 6 నెలలు నా దగ్గర శిష్యరికం చేయగానే నీకు కూడా ఆశీర్వదించాలని దురద పట్టుకుందా? మీరు వెళ్ళండి అమ్మా, నేను వీడి సంగతి చూసుకుంటాను. నాశనం అయిపోండి. గురుగారు, ఏరా సదాజప, ఎర్రగా బుర్రగా ఉన్న అమ్మాయి కనిపించగానే ఆశీర్వదించాలి నీకు బుద్ధి పుట్టిందన్నమాట. నిన్ను దీవించే సమయం ఆసన్నమైందా? నువ్వు చల్లగా ఉండు గురువుగారు, నువ్వు క్షేమంగా ఉండు. గురువుగారు తప్పైపోయింది గురువుగారు, నన్ను క్షమించి ఆశీర్వదించండి గురువుగారు. ఈ శిక్ష నీకు చాలురా. ఇప్పుడు నాశనం అయిపో, సర్వనాశనం అయిపో, సర్వనాశనం అయిపో. అరగంట నుంచి ఆయన గారు మీదకు చూడడం, మనం ఆయన కేసు చూడడం తప్ప ముహూర్తాల గురించి మాట్లాడేటన్నా. కొంప తీసి వాసాలు లెక్కెడతానంటవా? అదే నాకు బెంగగా ఉందిరా. అలా గుడ్లు తేలేసేసారేడు స్వామీజీ. తలకోనలో ఉన్న మా గుగ్గురువు మొలతాడు మహర్షితో ఈ ముహూర్తం గురించి కళ్ళతోనే చర్చిస్తున్నావురా మీసాల మూర్ఖ. తమ గురుగురువులు ఏం సెలవిచ్చారు స్వామీజీ? గవ్వలు వేయమని సెలవిచ్చారా డింబక. అంటే గవ్వలతో అష్టాచమ్మ ఆడుకోమన్నారా స్వామీజీ? అష్టాచమ్మ కాదురా దుష్ట. గవ్వలు వేస్తే తప్ప ఈ గువ్వల జంట కాపురం ఎలా ఉంటుందో తెలియదని సెలవిస్తున్నారు మా స్వామి. సదా జప. హాయ్ గురు. గవ్వలు సిద్ధం సాయరా. సిద్ధం గురు. ఏటి స్వామి? చెయ్యి జాపరా. తుప్పుకొని వస్తా ఇల్లంతా గత్తర చేస్తున్నాడు సాములు. గత్తర కాదే మూర్ఖురాల. భవిష్యత్తును చెప్పే ముందు పరిసరాల్ని పవిత్రం చేస్తున్నాను. ఈ గవ్వలు ఏం చెప్తున్నాయో తెలుసురా? ఏం చెప్తున్నాయండి? ఈ డింభకుడికి ఆ రాజమ్మనిచ్చి పెళ్లి చేస్తే వీళ్ళిద్దరూ నిండు నూరేళ్లు సర్వనాశనం అయిపోతారు. ఓలమో ఏటయ్యా ఈ శాపనార్థాలు? నువ్వేం కంగారు పడకప్ప. సాములో ఎవరినైనా నువ్వు సర్వనాశనం అయిపోతావు అన్నారంటే వాళ్ళు చిలకా కూరం కల్లా సుఖంగా ఉంటారని అర్థం. స్వామీజీ, మరి ఆ మూడంకెకి అర్థం ఏంటి? మూర్ఖ, పెళ్ళైన 3 నెలలకే పెళ్లి కొడుకు తల్లి చల్లగా ఉంటుంది. అంటే పెళ్ళైన 3 నెలలకే మీరు టపా కట్టేస్తారని అర్థం. ఓలమ్మో వాళ్ళ నాయన, ఆ భగవంతుడు నా పట్ల ఉండబట్టి ముందుగానే జాతకాలు చూపించాను నాయన. లేదంటే మరో 3 నెలలకు టప్పా కట్టేసేదాన్ని. ఈ మొదటి సంబంధం నాకు వద్దు. వాళ్ళప్ప, నా కూతురు నువ్వు అన్నంత నట్ట జాతకురాలు కాదే. ఊరుకోరా ఏది బాగులాడా. ఎంత నట్ట జాతకురాలు కాకపోతే పుట్టినట్టిన తల్లిని మీకు ఎత్తదా? 9 ఏళ్ళు అతకుండా ఊరిడిచిపెట్టి వెళ్ళిపోద్దా? ఏమైనా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదా? నీకు ఈ పెళ్లి ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థం కావట్లేదే. రే, పెళ్ళైన 3 నెలలకే నేను సత్తాన సీసీ చెబుతుంటే చావలలో చెట్టు మొచ్చే ఎట్రా. అది కదే, ఈ పెళ్లి ఆగిపోతే మాత్రం నువ్వు పర్మనెంట్ గా బతుకుండిపోతావా? అయితే సత్తారనుకో. అయితే మాత్రం సత్తారని తెలిసిన తర్వాత కూడా ఈ పెళ్లి చేయబట్టావా? ఇంకా బతికేం చేస్తావే? ఆ? నీకా 50 ఏళ్ళు దాటిపోయినాయి. ఏదో ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోవే. అయితే ఏట్రా అంటే చావమంటావా? అత్త 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 అత్త, బావనే పెళ్లి చేసుకోవాలి, నాకు ఎంతో ఇదిగా ఉంది అత్త, కొంచెం సాయం చేద్దాం. నంగ నచ్చి తొంగబోర్రా. మీరంతా కలిసిన సాగుకు ముహూర్తం పెడుతుంటే నేను మీకు సాయం చెయ్యాలా? మళ్ళీ ఆ మాట అదారంటే నరికి పోగులు పెడతాను. ఏటమ్మా? ఒక్కొక్కరా ఇంకా నిలబడతావు దెయ్యం బాబా. అప్పా, ఏరా, నువ్వు నా సాగు కోరుకుంటున్నావా? లేదప్పా, నువ్వు నిండు నూరేళ్లు చల్లగా బతకాలని నా కోరిక.
అందుకే ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని తిరిగి వచ్చినా నా కూతుర్ని నీ కొడుకు ఇవ్వనని ఈ చీచీ స్వాముల మీద ప్రమాణకం చేస్తానా? నా మీద ప్రమాణం చేస్తావారా మూర్ఖ? ఈ సావు కబురు చెప్పింది తమరే కదా స్వామి. గురుగారు అందరినీ ఒకసారి ఆశీర్వదించి వెళ్ళిపోదామండి. ఆశీర్వదిస్తే పోలే, అందరూ నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, దుంపనాశనం అయిపోండి. ఒరే కృష్ణ, ఒరే కృష్ణ, ఒరే కృష్ణ. అయ్యా, ఈ దిక్కుమాలిన కబుర్లకేం గాని కడుపులో ఆకలి తగలబడిపోతుంది. ఇప్పటికైనా మా కాస్త భోజనాలు తగలస్తారా? పోయా, అసలే పెళ్లి సంబంధం తప్పిపోయి మేము ఎడుతుంటే భోజనాలు అంటే భోజనాలు పంప పోయి తిను. బాబు మీరేనా చెప్పండి. అదవా